హలో గాయ్స్, నమస్తే. దిస్ ఈజ్ అఖిల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ డెలీషియస్ మునక్కాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా మునక్కాయలు, టొమాటోస్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి. చల్లార్చుకున్న తర్వాత అవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మసాలానే మన కర్రీకి ఎంతో టేస్ట్ని ఇస్తుంది. అసలు స్కిప్ చేయకండి, కంపల్సరీ చేసుకోండి. అందులోనే టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని ప్యూరీ ఫామ్లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర మనం ఎట్లా పౌడర్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. పచ్చిమిర్చి, ఆనియన్, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని మన ప్యూరీ కొంచెం వేయించుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా టొమాటో ఆనియన్ ప్యూరీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలుతుంది చూసినారా? అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం ముందు కచ్చాపచ్చాగా దంపుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఉప్పు, కారము వేసుకొని మంచిగా కలుపుకోండి. మసాలా టొమాటో ఆనియన్ పూరి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని ఈ స్పైసెస్ అంతా ఆ మునక్కాయ ముక్కలకి పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. ఈ స్పైస్ కాసేపు మగ్గించుకుంటే ఏదైతే ఈ స్పైస్ ఉందో ఆ మునక్కాయ లోపలికి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ వాటర్ వేయొద్దు, జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మునక్కాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసుకొని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి మంచిగా కలుపుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని ముందుగానే మనం ఆల్రెడీ ధనియాలు వేసి వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ వేయించుకున్న ధనియాల పొడి అవసరం లేదు. పచ్చి ధనియాల పొడి ఒకటి సరిపోతుంది. వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. మళ్ళీ క్యాప్ పెట్టి 5 మినిట్స్కి ఒకసారి క్యాప్ పెడుతూ తీసి అలా 2-3 టైమ్స్ చేసి మంచిగా కొంచెం రసం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోండి. అంతే, మంచిగా కుక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకొని సూప్ మనకి కొంచెం దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది లాస్ట్లో. అంతే, ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా హెల్దీ అయినా మునక్కాయ టొమాటో కర్రీ ఈజీ వేలో రెడీ అయినట్టే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.